నమస్తే ఫ్రెండ్స్. ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయితే మనం అయితే బీభత్సంగా వెయిట్ చేసినటువంటి మూవీ అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సర్కిల్లా హరిశంకర్ గారి డైరెక్షన్ లో సింగిల్ హీరోగా తెరకెక్కినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ర్యాంపేజ్ అయితే మామూలు ర్యాంపేజ్ కాదు. ఈ వీడియోలో అయితే క్లారిటీగా మన యూఎస్ఏ రివ్యూ కావచ్చు, అసలు రివ్యూ ఎలా ఉంది అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, నాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డే 1 కావచ్చు, డే 2 కావచ్చు, డే 3 కావచ్చు దారుణంగా కలెక్షన్ల వీడియోలు అయితే మన ఛానల్ వస్తాయి. కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు కనుక మాట్లాడుకుంటే మాత్రం రాశి ఖన్నా గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారనమాట. యాక్టింగ్ పరంగా ఫస్ట్ మనం యాక్టింగ్ పరంగా మాట్లాడుకుంటే అసలు యాక్టింగ్ పరంగా మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఓజీకి దాదాపుగా మ్యాచ్ అనమాట. అంతేకాకుండా మన హరిశంకర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఫ్లాప్ చేస్తారు అనుకున్నాం, కానీ మన ఎక్స్పెక్టేషన్కి అయితే మనం ఊహించలేని విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ క్యారెక్టర్లో ఖతర్నాక్గా మనల్ని అయితే చూపించని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా మన రాశి ఖన్నా గారైనా సరే, శ్రీలీల అయినా సరే మంచిగా యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. యాక్టింగ్ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారికి పెట్టింది పేరు అనమాట. గబ్బర్ సింగ్ తర్వాత, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్లో వస్తారని చెప్పి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు హరిశంకర్ గారు అయితే మళ్ళీ ఆయన అయితే ఓజీ పవన్ కళ్యాణ్ గారని, పాత పవన్ కళ్యాణ్ గారని, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారని తీసుకొచ్చిండు, కంబ్యాక్ ఇచ్చిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దీనిలో సాంగ్స్ అయినా సరే, అంతేకాకుండా ఫైట్స్ అయినా సరే, మ్యూజిక్ పరంగా అయినా సరే అసలు దారుణంగా ఉందన్నమాట. మనమైతే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే మూవీ ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మూవీ హిట్టా ఫట్టా అంటే ఒకటే దెబ్బలు చెప్పొచ్చు అనమాట. మూవీ అయితే 100% హిట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దురంధర్ మూవీ కూడా పోస్ట్ పోన్ అయిందంట. దాని ప్రభావం కూడా మన మూవీ మీద పడుతుంది. కలెక్షన్ల పరంగా అయితే ఎటువంటి డిసప్పాయింట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అసలు వాళ్ళకి తిరుగులేదని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి కలెక్షన్లు అయితే రేపడుతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. పవన్ దురేందర్ మూవీ వస్తుంది. దురేందర్ మూవీకి అయితే పోటీగా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి చాలా మంది అయితే టోల్స్ అయితే చేసిరు పవన్ కళ్యాణ్ గారిని అయితే. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక ఇదనమాట. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరాలు పక్కకు పెడితే మూవీస్ పరంగా ఆయన ఒక డిఫరెంట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక దేవుడు అని చెప్పుకోవచ్చు అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే, ఎందుకంటే అంత అభిమానాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారి మీద చూపెడతారని చెప్పి మనకు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా ఆ మూవీలో యాక్టింగ్ అయినా సరే ఎంత అవసరం మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అయితే మూవీ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, అంతేకాకుండా మ్యూజిక్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ కొన్ని సీన్స్ పడతాయి పవన్ కళ్యాణ్ గారి. అసలు ఇచ్చిపడేసే గోత్రం అనమాట పవన్ కళ్యాణ్ గారు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. ఓజీకి మించి అయితే పర్ఫార్మెన్స్ చేసిండు బ్రో అంటే దాన్ని అయితే టచ్ చేయలేడు. కానీ దాదాపు హరిశంకర్ గారు అయితే ఆ పవన్ కళ్యాణ్ గారిని బెస్ట్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేశారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా సాంగ్స్లో అయినా సరే అసలు ఆ మైకిల్ జాక్సన్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడుతుంటే అవసరం ఏంది? ఆయన కష్టపడుతుండు అంటే ఫ్యాన్స్ కోసమే. నా ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఇంకా మూవీస్ చేయాలి బతుకున్న రోజులు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటూ కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అయితే మూవీస్ అయితే తీస్తున్నారని చెప్పి ఆయన స్వాగ్లో కావచ్చు, అంతేకాకుండా ఆయన డ్యాన్స్ చేసేటువంటి స్టెప్లో కావచ్చు మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. కొరియోగ్రాఫ్ పరంగా అయినా సరే కొరియోగ్రాఫర్ అయితే దిద్ది పెట్టినమాట, ఒక శిల్పాన్ని దిద్ది పెట్టినట్టుగా ఆ డ్యాన్స్ని అయితే ఒక రూపాన్ని కల్పించినమాట ఆ కొరియోగ్రాఫర్ అయితే. ఎందుకంటే అసలు ఆ డ్యాన్స్ అయినా సరే, పర్ఫార్మెన్స్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, మ్యూజిక్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, సీరియల్ యాక్టింగ్ అయినా సరే, రాజ్ ఖన్నా యాక్టింగ్ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయినా సరే ఓజీ అనమాట. అవర్ పవర్ అనమాట, మామూలుగా లేదనమాట. అసలు ఆయన అసలు ఇచ్చిపడేసే గోత్రం అంటే దానికి తగ్గట్టుగానే చేసిన అనమాట. పర్ఫార్మెన్స్ వచ్చేసరికల్లా మనమైతే చాలా మంది ట్రోలర్స్ అయితే ట్రోల్ చేసిన అనమాట. ఏంటంటే మూవీ ఫ్లాప్ అవుతుంది, ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేటువంటి మూవీని 100% డిజాస్టరు అని చెప్పి ఎంతో కృషిగా ఎంతో పట్టుదలతో వాళ్ళైతే ట్రోల్ చేసినా సరే దానికి సమాధానం ఇస్తాను నేను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే డిఫరెంట్గా అయితే ఇట్లా ఇస్తారని చెప్పి నేనైతే అనుకోలేనమాట. మూవీ చూసిన తర్వాత ఒక్కొక్కరికైతే ఫీజులు ఎగిరిపోయినాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. డిసప్పాయింట్ 1% కూడా చేయలేదు. మూవీ చూసిన తర్వాత సరే మన పవన్ కళ్యాణ్ గారి మూవీ టికెట్కి రేట్లకు తగ్గట్టుగా న్యాయం జరిగింది అని చెప్పి ప్రతి ఒక్క సామాన్యమైనటువంటి పౌరుడు అనుకుంటారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మూవీ అయితే 1% డిసప్పాయింట్ చేయలేదు. 100% భాషమూల మూవీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీస్తో కావచ్చు, అంతేకాకుండా ఎవరితోనైనా సరే
ఖచ్చితంగా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను పెట్టేటువంటి వీడియోకి అర్థమైతే ఉండదు అనమాట. మీరైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే డే 1 కలెక్షన్, డే 2 కలెక్షన్, అంతేకాకుండా ఆ ఫ్యాన్ బార్స్ ఏది ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి 100% అయితే మన ఛానల్ అయితే చెప్తారు. కాబట్టి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు.